ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, ఈ క్రోధినామ సంవత్సరం రాబోతుంది కాబట్టి ఈ ఫలితాలు ఈ రకంగా ఉంటాయని చెప్పడం జరిగింది. అదే రకంగా మనకు కనిపిస్తుంది పరిస్థితి. ఇంకా ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బందులు ఉంటాయా, ఉన్నట్లయితే దానికి మరి పరిహారం ఏం చేసుకోవాలి అని అడుగుతున్నారు. అప్పుడు నేను చూసినట్లయితే మనకి అక్టోబర్ 22వ తేదీ నుంచి ఒక 45 రోజులు కుజుడు వృశ్చికంలో మన కర్కాటక రాశిలో నీచపొంది ఉంటాడు. కానీ ఆ టైంలో ఒక నెల రోజుల తర్వాత వక్రిస్తాడు మళ్ళీ. సో 22వ తేదీ అక్టోబర్ నుంచి ఒక నెల రోజులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. దానికి ఏ రాసుల వారు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి కుజుడు నీచ పొందుతున్నందుకు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే శని రాశిలోనే ఉంటూ ఇక్కడ కుజుడి యొక్క దృష్టి పడుతుంది దీని మీద. సో దీనివల్ల ఏమిటి ఫలితము అంటే, ఇది సహజంగానే ఏలినాటి శని నడుస్తుంది. కొంతకాలం వరకు వక్రించి ఉన్నాడు శని, దాని తర్వాత స్ట్రైట్ అవుతున్నాడు మళ్ళీ. ఇప్పుడు ఈ స్ట్రైట్ అవుతుంటూ ఎప్పుడైతే కుజుడు దృష్టి ఉందో ఇదేం చేస్తుంది, ఓవర్ వర్క్ అంటే వర్క్ బర్డెన్ పెంచుతుంది, శారీరక శ్రమను పెంచుతుంది. ఎందుకండి శారీరక శ్రమ ఎందుకు అంటే, కొన్నిసార్లు మాతృమూర్తి వల్ల లేదా సిబ్లింగ్స్ వల్ల శారీరక శ్రమ, వీళ్ళు చెప్పింది అవతల వాళ్ళు వినట్లేదనో, లేకపోతే మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయనో, లేకపోతే కాంపిటేటర్స్ మార్కెట్లో చేసేటువంటి కొంత ఇబ్బందుల వల్ల మీరు పడేటువంటి ఇబ్బందను, ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అయితే ఇది ఎక్కడ కూడా ఫైనాన్షియల్ రంగాలకి, ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన వాటికి ఎక్కువ ఇబ్బంది ఏమి ఇవ్వదు. కానీ ముఖ్యంగా ఈ 3వ స్థానం అనేటువంటిది మీకు ఇంటర్వ్యూ స్థానం కూడా చెప్తూ ఉంటారు. 3, 10 అధిపతి కుజుడై 6లో ఉన్నందుకు పర్టికులర్గా మీరు ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు సమాధానాలు చెప్పేటప్పుడు కానీ, అక్కడ ఎంపిక చేసుకునే విషయంలో కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే, దశమం కుజుడై నీచంలో ఉన్నప్పుడు ఒక మంచి కంపెనీలో చేస్తూ కూడా నాకు ఇది వద్దు ఇంకో దానిలోకి వెళ్ళిపోతానని, ఇంతకంటే అంటే ఇక్కడ ఉదాహరణకి ఏదో చిన్న బాస్ ఏదైనా చిన్న మాట్లాడినా ఉంటే, మీరు ఈ సమయంలో మారేటువంటి కంపెనీ మారడం అనేటువంటిది ఎటువంటి ఫలితం ఇస్తుందంటే, ముఖ్యంగా ఈ అక్టోబర్ 22 నుంచి నవంబర్ 22 మధ్యలో ఇంకా ఇబ్బందికరమైన వాతావరణంలోకి వెళ్తారు. కాబట్టి ఈ పర్టికులర్ పీరియడ్లో జాబ్ మారకండి దయచేసి. అలాగే కమ్యూనికేషన్స్ కూడా కొంచెం చూస్ చేయండి. మరలా మీకు నవంబర్ 22 తర్వాత ఒక 4 months దాటిన తర్వాత మళ్ళీ కుజుడు వస్తాడు ఇందులోకి. అప్పుడు కూడా ఒక 45 days కొంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ పర్టికులర్ అంశంలో జాగ్రత్తగా ఉండాలి. మరి ఎలాగండి అంటే, కాస్త కందులు దానంగా ఇవ్వడం. ఎందుకంటే పూర్వజన్మ కర్మను యాక్టివ్ చేసే దానిలోకి వస్తున్నాడు కుజుడు. కాబట్టి కందులు, ఎరుపు రంగు వస్త్రము, మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయంలో పురోహితులకు ఇవ్వడం, దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి గోవులకి, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవుకి క్యారెట్లు, క్యారెట్లు, బెల్లము తినిపించండి. మందార పుష్పాలతో శివునికి అభిషేకం చేయండి, లేదా మందార పుష్పాలతో స్కందునికి అభిషేకం చేయండి. వీలైతే తమలపాకులతో ఆకు పూజ చేస్తూ ఉంటారు. తమలపాకులు సమర్పిస్తూ ఆంజనేయ స్వామికి అది ఎక్కువగా చేయండి. ఎందుకంటే ఆంజనేయ స్వామికి మీ ఈ యొక్క కుంభలగ్నం వాళ్ళు లేదా కుంభరాశి వారు కనుక చేసినట్లయితే స్ట్రెస్ తగ్గుతుంది. మీకు దగ్గర దాకా వచ్చి ఇబ్బంది అనేటువంటి దగ్గర దాకా వచ్చి క్లియర్ అవుతుంది. అందులో ముఖ్యంగా 10th లార్డ్ నీచ పొందుతున్నాడు కాబట్టి లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమసింహాసనేశ్వరి నమః చేయండి. అదేవిధంగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత చేయండి. లేదండి నాకు ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది, ఎక్కువ స్ట్రెస్ అయిపోతున్నాను అనుకునేటువంటి వారు ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఈ యొక్క కుజుడు నీచ వల్ల మనం ఇంతకాలం ఏదైతే చూస్తున్నామో, మనం క్రోధినామ సంవత్సరంలో ఆల్రెడీ అనుకున్నాం, ఈ క్రోధినామ సంవత్సరం అనేది గొడవలను ఇస్తుంది, యుద్ధాలను ఇస్తుంది, అనవసరమైనటువంటి అల్లర్లను ఇస్తుంది, విపరీతమైనటువంటి ధోరణి, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా జరుగుతాయి క్రోధినామ సంవత్సరంలో. బికాజ్ ఆఫ్ నామం ఒక ఎత్తైతే మనకి కుజుడు శని యొక్క వీక్షణలు, కలయికలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరంలో. అదే కాకుండా ఈ సంవత్సరానికి అధిపతి కుజుడయ్యాడు అని చెప్పుకున్నాం.
అలాంటి కుజుడు నీచ పొందుతుంటాడు. నీచ పొందుతాడు అంటే ఆ సంవత్సరాధిపతి నీచ పొందినప్పుడు మరింత ప్రబలంగా ఉంటాయి దాని ప్రభావం. అంటే ఏమిటి, ఎందుకు చెప్పుకుంటున్నాం మనం ఈ వీడియో అంటే, ఈ వేరే వేరే దేశాల్లో ఇతర ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా మాత్రం అల్లర్లని, గొడవలని, ప్రకృతి వైపత్యాలను ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం ఫలానా రాశి అయితే ఇది చేసుకోండి అని. మరి మీకు రాశి ఏమీ తెలియదు, మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? నవగ్రహాల్లో ప్రత్యేకంగా ఈ యొక్క కుజుడు కర్కాటకంలో నీచ పొంది శనిని వీక్షిస్తున్నాడు కాబట్టి శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. పాయింట్ నెంబర్ 1. రెండవది చండీ పారాయణం. చెండు వినడం కానీ, చండీ పారాయణం చేసుకోవడం కానీ, చండీ హోమంలో కానీ ఎక్కువగా పార్టిసిపేట్ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అదేవిధంగా కాస్త బీపీ లెవెల్స్ ఎక్కువ ఉన్నటువంటి వారు, ఈ కుజుడు యొక్క స్థితి ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఎలా అయితే ప్రకృతి మీద దాని ప్రభావం కనబడుతూ ఉంటుందో మనుష్యుల మీద, మనుషుల ఆరోగ్యాల మీద కూడా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి అది చేయడం, కాస్త ఎక్సర్సైజ్ చేయడం. ఎప్పుడు కూడా కుజశనుల యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఏంటంటే మనిషి శ్రమిస్తుండాలి. ఎక్సర్సైజ్లని, వ్యాయామాలని, వీటి వల్ల కూడా ఏమవుతుందంటే ఎఫెక్ట్ అనేటువంటి చాలా మటుకు మార్పు వస్తూ ఉంటుంది. అదేవిధంగా కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళకపోవడం అనేది చేయండి. అయితే ఈ కుజుడు భూములకు కూడా కారకుడు కాబట్టి ఎవరైనా సరే, అది మీకు రాశి తెలియనివ్వండి, నక్షత్రం, లగ్నం, అది ఏదేమైనా కానీ, ఒకవేళ తెలియకపోయినా కానీ గుర్తుపెట్టుకోండి, ఈ అక్టోబర్ 22వ తేదీ నుంచి ఇదేమవుతుంది, ఒక నెల రోజుల పాటు అక్కడ నుండి వక్రించి వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తుంది. అంటే ఏమిటి, ఇదంతా ఒక 5 to 6 months ఆఫ్ ప్రాసెస్. అంటే దాదాపుగా నెక్స్ట్ ఉగాది వరకు దీని ప్రభావం ఉంది చూసుకుంటే. కాబట్టి ఈ నెక్స్ట్ ఉగాది వరకు ఉన్నటువంటి ఈ యొక్క విషయంలో మీరు ఏదైనా ఒక ల్యాండ్ కొనుగోలు చేసేటప్పుడు చూడండి, కోసం మనం ఒక ల్యాండ్ కొనుగోలు చేసుకుంటాం. ఆ ల్యాండ్ ఏమవుతుంది, ఒక్కోసారి అదేదో కబ్జా ఉండడమనో, ఎక్కువ రేటు పెట్టి కొనడము, తిరగ తర్వాత రేట్లు తగ్గడము, ఇట్లాంటివి జరుగుతాయి. ఇలాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయి అన్నప్పుడు ల్యాండ్స్ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి కుజుడు నీచంలో ఉన్నప్పుడు. అదేవిధంగా రైతులు విత్తనాలు నాటేటప్పుడు కానీ కొన్ని మంచి నక్షత్రాల్లో, అంటే ఇప్పుడు రోహిణి నక్షత్రం ఉంది, అదేవిధంగా ఆ రోజు ఆ నక్షత్రాధిపతి మంచి నక్షత్రం, అంటే ఏ పాపగ్రహ సంబంధం లేని రోజు విత్తనాలు నాటడం లాంటివి చేయండి. అప్పుడు రైతుకి నష్టం కలగకుండా ఉంటుంది. ఎందుకంటే భూమి మీద బ్రతికేటువంటి వ్యక్తి రైతు. మన దేశానికి వెన్నెముక్క అంటూ ఉంటారు. రైతు లేకపోతే మనం లేము. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్త పడండి. మంగళవారాలు, ఈ కుజుడు నీచంలో ఉన్నందుకు మంగళవారాలు ఎటువంటి కొత్త విషయాలు ప్రారంభించకండి. మంగళ శనివారాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకు, శని కుజులు పరస్పరం వీక్షించుకుంటున్నారు. లేదా శని హోరల్లో కానీ, శని వారాలు కానీ, లేదా కుజ వారాలు కానీ, అంటే మంగళవారాలు కానీ, మంగళ హోరల్లో, కుజ హోరల్లో కానీ ఎటువంటి కొత్తవి ప్రారంభించకండి. అదేవిధంగా కుజుడి యొక్క లగ్నాలు లేదా శని యొక్క లగ్నాలు అంటే మేషము, వృశ్చికము, మకరము, కుంభము లగ్నాల్లో కూడా ఏమీ ప్రారంభించకండి. అదేవిధంగా కర్కాటక లగ్నం, ఎందుకంటే కర్కాటకంలో కుజుడు నీచబడి ఉన్నాడు, ఆ యొక్క లగ్నంలో కూడా ఎటువంటిది ప్రారంభించకండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకోగలిగితే బాగుంటుంది. అదేవిధంగా ఈ శని కుజుల వీక్షణ ఉన్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్కి వెళ్ళినప్పుడు రెడ్ కలర్, బ్లాక్ కలర్ అసలు వేసుకోకండి. ఇంపార్టెంట్ అంటే ఏమిటండి, ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, నార్మల్ టైంలో వేసుకోండి, నో ప్రాబ్లం. లేదా ఒక వివాహం మాట్లాడుకోవడం కోసం వెళ్తున్నారు, వేసుకోకండి. అదేవిధంగా ఒక కాంట్రాక్ట్ డీల్ సెట్ చేసుకోవడానికి వెళ్తున్నారు, అలాంటప్పుడు కూడా మీరు ఈ యొక్క శనికుజ సంబంధించిన రంగులు అంటే ఏంటి, బ్లూ అండ్ బ్లాక్ కలర్స్ వేసుకోకండి. లేదా ఒక ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఒక ప్రారంభం చేస్తున్నారు, అలాంటి సమయంలో అంటే మీరు ఏదైతే మీ లైఫ్లో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని అనుకునేటువంటి విషయాలు ఇవి చేయకండి. అదేవిధంగా మీకు దగ్గరలో గోశాలలు కనుక ఉన్నట్లయితే గోవులకి చక్కగా మీరు క్యారెట్లు, బెల్లము తినిపించండి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్కోసారి ఈ శనికుజుల వీక్షణలు ఉన్నప్పుడు ఏంటంటే మెయిన్గా ఇది ఎటువంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా దీని ప్రభావం పడుతుంది. అంటే బాగా మసాలా ఐటమ్స్ తీసుకోవడం కానీ, లేకపోతే స్టాక్ ఉన్నటువంటి ఐటమ్స్ తినకూడదు. ఎందుకంటే స్టాకు కారకుడు శని, మసాలా ఐటమ్స్ కుజుడు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ శని కుజుల పరస్పర వీక్షణలు ఉన్నప్పుడు నీచబడి ఉన్నాడు కుజుడు, ఇక్కడ వక్రించుకుంటూ వెనక్కి వచ్చినటువంటి శని మీద దృష్టి ఉంది. అప్పుడు ఏమవుతుంది, నీచబడినటువంటి దృష్టి వక్రించిన వీటి మీద ఉన్నప్పుడు సర్వసాధారణంగా దీని ప్రభావం వల్ల స్టాక్ ఉన్న ఐటమ్స్ వల్ల మనం తిన్నటువంటి ఫుడ్ వల్ల మనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి, ఇబ్బంది వస్తుంటుంది. అంటే రాత్రి అప్పుడు పొద్దున్న తినడము, లేకపోతే ఉదయం ఎప్పుడో వండింది రాత్రి తినడము, ఇవి చేయకండి దయచేసి. ఈ జాగ్రత్తలు వహించండి. గోవులకి క్యారెట్లు, బెల్లము తినిపించండి. కొంచెం మీరు మీ పశువుల్ని, కొంతమంది గొర్రెల్ని లేకపోతే ఈ యొక్క పక్షుల్ని, కోళ్ళు ఫారాలు అవి నడుపుతూ ఉంటారు, కొంతమంది గుర్రాల పెంపకం చేస్తూ ఉంటారు. రకరకాల పెంపకాలు చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ పశు సంబంధించినటువంటి సంపదలు కానీ ఇవన్నీ కూడా కొంత ఈ కుజుడు వీక్షణ వల్ల గోశాలల్లో గోవుల్ని మెయింటైన్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో. అంటే అవి ఏం తింటున్నాయి,
అవి ఎటువంటి ఫుడ్ పెడుతున్నారు ఎవరైనా వచ్చి ఈ సంబంధించిన విషయాలు మానిటరైజ్ చేయండి. మీరు ముఖ్యంగా ఏంటంటే అమ్మవారి లలితా సహస్రనామాలు ఉదయం సాయంత్రం చేస్తూ శివాభిషేకం చేసుకుంటే కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఈ దేశంలో కదా ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నా, ఎక్కడ ఇలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు వస్తున్నా సరే ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారు రక్షిస్తుంది. శ్రీమాత్రే నమః.